హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఒక్కటి గుర్తుపెట్టుకో, నలుగురికి సాయం చేసే గుణమే నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్ళనవసరం లేదు. నువ్వు నమ్మే దైవం నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికి వచ్చేస్తుంది. చాలామంది మంచివాళ్ళు తమ తప్పుల సాక్ష్యాన్ని దాయడం వలనే మంచోళ్ళయ్యారిక్కడ. మర్యాద అనేది మనిషికి బట్టి రాదు, మనిషి మాట్లాడే మాటను బట్టి వస్తుంది. ఒకటి సాధించాలంటే ఎన్నో వదులుకోవాల్సిందే, మొహమాటం లేకుండా. పలకరింపు లేకపోతే ఎంత గొప్ప బంధమైనా క్రమంగా కనుమరుగైపోతుంది. అందరికీ నచ్చాలి, అందరూ మెచ్చుకోవాలి, అందరినీ మెప్పించాలి అనుకుంటూ బ్రతికే చివరి వరకు ఎవ్వరూ లేని ఒంటరివే అయిపోతావు. ఇతరులను బాధ పెట్టేవారు ఖచ్చితంగా బాధపడతారు. దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి అనుకుంటాం, కానీ నమ్మిన మనిషిలో మరొక కోణం కనిపించినప్పుడు కాలం కూడా కొత్తగా కనిపిస్తుంది. అర్థమైంది కదండి? కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, జ్ఞానంతో చెప్పేవాడి మాట వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవంతో చెప్పేవాడి మాట ఖచ్చితంగా విను. అలాగే ఒక్క విషయం, మొక్క ఎదగాలంటే కావలసింది ఖరీదైన కుండీ కాదు, నాణ్యమైన మట్టి. అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగాల్సిందంటే కావలసింది సంపద కాదు, సంస్కారం. తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు, తెలిసినంత, అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం. అలాగే సంతోషంగా ఉండడం చాలా సులభం కొందరికి, కానీ సంతోషాన్ని సంపాదించడం చాలా కష్టం. ఎవరో తొక్కేస్తున్నారు, ఎదగనివ్వడం లేదని ఏ మొక్క అయినా నీతో చెప్పిందా? ఎటూ కదలలేని మొక్కలో ఉన్న విశ్వాసం నీలో ఎందుకు లేదో తెలుసుకో. మధ్యతరగతి వాళ్ళ ఇంటి కప్పు అందంగానే కనిపిస్తుంది, లోపల ఉన్న కోపాలు, కన్నీళ్ళు, బాధలు, బాధ్యతలు ఎవరికీ కనిపించవు. మోసేవాడికి మాత్రమే తెలుస్తుంది. జనానికి, మరణానికి ఒక టైం ఉన్నట్టే మన జీవితంలో జరిగే ప్రతి పనికి ఒక టైం రాసిపెట్టి ఉంటుంది. అది రానిదే ఎంత ఆరాటపడినా సాధ్యం కాదు. జీవితం చాలా చిన్నది. నువ్వు నచ్చిన వాళ్ళు నీ లైఫ్లో ఉంటారు, నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు. నువ్వు మాత్రం నవ్వుతూ ఉండు. మనసుంటే రా అనేది ప్రేమ, డబ్బుంటేనే రా అనేవారు బంధువులు, ఏమీ లేకున్నా పర్లేదు నేనున్నా రా అనేదే స్నేహం. అలాగే కాలం ఉన్నప్పుడే కలిసి ఉండాలి. కాలం దాటిపోయాక ఎంత కలవరపరిచినా ఎవరూ తిరిగిరారు, ఎంత కోరుకున్నా కలిసి ఉండరు. మనుషుల స్వభావం రెండు రకాలు మాత్రమే. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు, అవసరం తీరినప్పుడు తేలులా కుట్టి మాట్లాడతారు. అలాగే మనిషి ధీరుడైతే తప్ప ద్వేషం, అపకార బుద్ధి హృదయం నుంచి తొలగిపోవు. ఎవరి దగ్గర నుండి ఏది ఆశించకు, అది నీ వ్యక్తిత్వాన్ని, నీ సంస్కారాన్ని దెబ్బతీస్తుంది. జీవితం అందమైన బహుమతి ప్రతి ఒక్కరికి, కానీ అది బయట నుంచి వచ్చే వాళ్లతో మరింత మెరుగ్గా మారుతుంది. కానీ ఆ అంతరంలో ఉన్న అపనమ్మకం అనే పురుగు తొలగిస్తేనే అది మంచిది. మనిషి గుణాన్ని అయితే కొంతైనా మార్చగలం, కానీ స్వభావాన్ని మార్చలేం. ఒకవేళ స్వభావం మారిందంటే అది ఖచ్చితంగా నటనదే. గుర్తుపెట్టుకోండి, జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది. గమ్యం అనంతం, గమనం అనేకం. కాబట్టి గుర్తుంచుకోండి, అసూయ అనేది కుర్రకు పట్టిన నిప్పు వంటిది. అది ఎవరితో ఉంటే వాళ్ళని దహిస్తుంది. 2 చక్రాల బండికి స్టాండ్ ఎంత అవసరమో, 2 జీవితాల మధ్య అండర్స్టాండింగ్ కూడా అంతే అవసరం. గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో శత్రువులు ఉంటే ఊరంతా మిత్రులు ఉన్నా మనం ప్రశాంతంగా ఉండగలమా? లేదు కదండి. ఒక స్త్రీ ఎంత సుఖంగా పెరిగినా ఆమె అదృష్టం, దురదృష్టం తెలిసేది పెళ్ళి అయిన తర్వాతే. ఒంటికి చెమట పట్టినప్పుడే చల్లగాలి విలువ తెలుస్తుంది. కష్టసుఖాలను చవి చూసినప్పుడే జీవితంలోని మాధుర్యం తెలుస్తుంది. అలాగే నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది, కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెబుతుంది. మోసం చేసిన వాళ్లకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకు అంటే
అలాంటి వాళ్లను కలుసుకోలేకపోతే జీవితం అంటే ఏంటో తెలుసుకోలేం. ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టిన వారిని, సమయానికి సాయం చేసిన వారిని ఎప్పటికీ మరవకూడదు. నువ్వు ఈ ఇద్దరిని మరిస్తే ఆకలిగా ఉన్నప్పుడు అన్నం దొరకదు, సమయానికి సాయం చేసేవాళ్ళు దొరకరు. అర్థమైంది కదండి. నటనకు ఆకర్షణ ఎక్కువ, నిజాయితీకి ఆదరణ తక్కువ. 1000 సంతోషాల మనసులలో బాధను చెప్పలేకపోవచ్చు, కానీ ఒక్క బాధ 1000 సంతోషాలను చెరిపేస్తుంది. అన్నింటికీ వివరణ ఇవ్వడం విపులమైన బలహీనత. మోసం చేయాలనుకున్నవాడు మంచితనం నటిస్తాడు, మంచి చూడాలనుకున్నవాడు వినయం నటిస్తాడు, కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ పొగరుగానే ఉంటాడు. గుర్తుంచుకోండి. అలాగే జీవించిన, పోరాడిన, అలాగే నటించిన ఆ జీవితాలు మనవు, దాని ఫలితము మనదే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఏ లోకంలోనైనా, ఏ కాలంలోనైనా, ఏ పరిస్థితిలోనైనా స్వప్రయత్నం త్వరగానే ఒక్క అంగుళమైనా మనల్ని మనం జరుపుకునేది, మనల్ని మనం ఉద్ధరించుకునేది. ప్రతి చోట ఆచరించడం ఎంత అవసరమో ప్రతి చోట నేర్చుకోవడం కూడా అంతే అవసరం. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి ఆలోచనతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. ఎవరూ ఊరికే కఠినంగా మారిపోరు. కొన్ని పరిచయాలు, కొన్ని బంధాలు, కొన్ని సంఘటనలు, కొన్ని బాధలు వారిని అలా మారేలా చేస్తాయి. అతి పెద్ద జబ్బు, అతి పెద్ద బలహీనత డబ్బు లేకపోవడం, అతి పెద్ద ధైర్యం, అతి పెద్ద బలం డబ్బు ఉండడం. మాటలు మేలుకొై, సూదులై, బాణాలై అలాగే బాధించకూడదు. గుర్తుపెట్టుకోండి. ఏమీ తెలియని వాళ్ళు మన గురించి ఏం మాట్లాడినా ఏమనిపించదు, కానీ మన గురించి అన్నీ తెలిసిన వాళ్ళు ఒక్క మాట తప్పుగా మాట్లాడినా ఆ క్షణం మనసులో ఏదో తెలియని బాధ. ఉన్నంతంలో బ్రతికేవాడు ఎప్పుడూ ఉన్నతంగానే బ్రతుకుతాడు. ప్రెస్టేజీకి పోయేవాడు పక్కదారులు పట్టేస్తాడు. నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు. 10 మంది మెచ్చుకునే నిన్ను మరో 10 మంది తిట్టుకోవచ్చు. ఎందుకు అంటే నీ వ్యక్తిత్వం నీది, ఎదుటివారి ఆలోచనల నీది కాదు. అందుకే ఎప్పుడూ ఒకరి మొప్పు కోసమో గొప్ప కోసమో కాదు, నీ కోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు. నీ హోదా, అధికారం, ధనం, పలుకుబడి, చివరికి నీ శరీరం కూడా నీ మాట వినని రోజు ఒకటి ఉంటుంది. జాగ్రత్త. అలాగే బాధ్యతలు ఉన్నవాడు బయటపడతాడు, అలాగే బరితెగించినోడు భయపెడతాడు. భయపెడుతున్నాడు కదా అని తేలికగా తీసుకుంటే ఏదో ఒకరోజు తిరగబడతాడు. జీవితంలో పాజిటివ్గా ఆలోచించేందుకు మనల్ని మనం ప్రేరేపించుకోవడం ఎంతో అవసరం. దేవుడు మందిరాలలో ఉంటాడో లేదో తెలియదు, కానీ చేసే మంచిలో మాత్రం ఉంటాడు. పాపాలు చేసి దీపాలు పెడితే దేవుడు కరుణించడు. ఒకవేళ దేవుడు కరుణించినా కర్మ కనుకరించదు. పదవి, గౌరవం వచ్చిన తర్వాత గతాన్ని మరిచిపోకూడదు. అవసరం తీరిందని సహాయం చేసిన వారిని అవమానించకూడదు. నీవు సంపాదించే దాన్ని బట్టి నీ జీవన విధానం ఉంటుంది. నీవు ఇతరులకు చేసే సహాయాన్ని బట్టి జీవితంలో ఆనందం ఉంటుంది. పక్కనోడి లైఫ్ మీద పెట్టినంత ఇంట్రెస్ట్ నీ మీద పెట్టుకుంటే కొంతైనా బాగుపడతావు కదా. ఎదుటి వాడిలో తప్పులు వెతికి సంతోషించకు. నీ తప్పులు తెలుసుకుంటేనే సంతోషంగా జీవిస్తావు. గుర్తుపెట్టుకో. విమర్శలకు అవసరానికి మించి స్పందించడం అనవసరం. కాబట్టి మన విలువ తెలిసిన వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా మనకు విలువ ఉండదు. ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదంటే వారికి మనతో అవసరం తీరిపోయింది అని అర్థం. గుర్తుపెట్టుకోండి. అలాగే బరువైన బాధలు మోస్తున్నవాడే విలువైన మాటలు చెబుతాడు. అర్థమైంది కదండి. ఈ రోజుల్లో మనీ తోడుంటే మనిషి తోడు చాలా సులభంగా దొరుకుతుంది. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవాల్సి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం. బ్రతకడం తెలిసిన వాడు ఏ దారిలో అయినా నడుచుకుంటూ వెళ్తాడు. బ్రతకడం తెలియని వాడు ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆలోచిస్తూ కాలాన్ని వృధా చేస్తాడు. మనం ఏ దీపమైతే ఆరిపోకూడదు
అని మనం చేతుల్లో అడ్డుపెట్టి రక్షిస్తామో నిజానికి అదే దీపం మన చేతుల్ని కాలుస్తుంది. కొంతమంది మనుషులు కూడా అంతే. మనం వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు మాత్రం వాళ్ళ బుద్ధి చూపిస్తూ ఉంటారు. చీకటి చిరకాలం ఉండదు, కష్టం కలకాలం ఉండదు. చీకటి తరువాత వెలుగు వచ్చినట్లుగానే కష్టం తర్వాత సుఖం తప్పకుండా వస్తుంది. అంతవరకు ఓపిక పట్టాలి. నిద్రపోతున్న ప్రజలను మెలకువగా చేయడానికి ఎటువంటి శబ్దం చేసినా పర్వాలేదు, కానీ నిద్రపోతున్న ప్రజల ఆలోచనలు మేల్కొనపడానికి ఎటువంటి శబ్దాలు చేయాలో అర్థం కావడం లేదు. నిజమే కదండి. అడ్డంకులు వచ్చేది మనల్ని ఆపడానికి కాదు, మన సత్తాను లోకానికి చూపడానికి. అలాగే ఆలోచనలు అనేవి అంటువ్యాధి లాంటిది. మనం నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే నెగిటివ్గానే వస్తాయి, పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్గానే వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో దేనినైనా కొలవడం సులభమే, కానీ మనసులో ఉన్న బాధలను కొలవడం ఎవరికీ సాధ్యం కాదు. నిజమే కదండి. నువ్వు సాయం చేశావని రుణపడి ఉంటారు అని భ్రమపడకు. అవసరం తీరాక అందలం ఎక్కాక మనుషుల్లో చాలా మార్పులు వస్తాయి. పురుషుడు స్త్రీని అమితంగా ప్రేమిస్తే ఆమె అతడి బలహీనత అవుతుంది. స్త్రీ పురుషుణ్ణి నిజంగా ప్రేమిస్తే అతడే ఆమె బలం అవుతాడు. పరస్పర శక్తి మార్పిడి అంటే ఇదే. స్వచ్ఛమైన మనసున్న వాళ్ళు అన్ని విషయాలు బయటకు చెప్పేస్తారు. మనసులో ఏదీ దాచుకోరు. వాళ్లకు ప్రేమించడం తప్ప నటించడం రాదు. వాళ్ళ కోపం క్షణకాలం ఉంటుంది, వాళ్ళ ప్రేమ జీవితకాలం ఉంటుంది. ప్రతిరోజు మళ్ళీ ప్రారంభించడానికి ఒక అవకాశం. నిన్నటి వైఫల్యాలపై దృష్టి పెట్టవద్దు. సానుకూల ఆలోచనలు మరియు అంచనాలతో ఈ రోజును ప్రారంభించండి. నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ కష్టమే నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది. నీ ఓపిక, సహనమే దానికి పెట్టుబడి. గుర్తుపెట్టుకోండి, డబ్బు ఇద్దరు మనుషుల్ని విడదీస్తుంది అంటారు, కానీ కాదు. డబ్బు ఇద్దరి నిజస్వరూపాల్ని బయట పెడుతుంది. కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు. ఏదో ఒకరోజు మలుపు తిరుగుతుంది. నువ్వు పక్కనున్నప్పుడు ఇచ్చే విలువ కంటే నువ్వు లేనప్పుడు నీకు ఇచ్చే విలువే అవతలి వాళ్ళ మనసులో నీ స్థాయి ఏంటో తెలియజేస్తుంది. దూరమైన జ్ఞాపకాలు అన్నీ రాత్రి అయితే దగ్గరవుతాయి. తెగిపోయినప్పుడు దారం బలం తెలుస్తుంది. విడిపోయేటప్పుడు బంధం విలువ తెలుస్తుంది. నిజమే కదండి. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అందరితో కలిసిమెలిసి మంచిగా నడుచుకోవడం నేర్చుకోవాలి. అర్థమైంది కదండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోద్దండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.